ఆకలి వేసినప్పుడు తినాలి, కోపం వచ్చినప్పుడు తిట్టాలి అంటారు. కానీ మన ట్రంప్ మామ మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాలన్నట్టుగా ఉన్నారు. ఈ మధ్య ఈ ప్రపంచంలో ఎప్పుడేం జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు. మొన్నటిదాకా అంతా కూల్గా ఉంది అనుకుంటే ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒకే ఒక్క మాటతో ప్రపంచాన్ని నిప్పుల కుంపటి మీద కూర్చోబెట్టారు. ఈ 2026 సమ్మర్లో కేవలం ఎండల వల్ల మాత్రమే కాదు, మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న రచ్చ చూస్తుంటే ప్రపంచం మొత్తం టెన్షన్తో ఊగిపోతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ గొడవలు మన భారతదేశాన్ని కూడా ఒక రేంజ్ టెన్షన్లోకి నెట్టేశాయి. రీసెంట్ డేటా వింటే మీ ఫ్యూజులు అవుట్ అవ్వడం గ్యారంటీ. ఒకవేళ ఈరోజే గనక ఆయిల్ సప్లై రావడం ఆగిపోతే మన దగ్గరున్న స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్లో కేవలం 20 నుంచి 25 రోజులకి సరిపడా ముడి చమురు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఏంటి, వినగానే మైండ్ బ్లాక్ అయిందా? భూమి గిర్రున తిరిగినట్టు అనిపించిందా? ఇది ఊరికే చెప్పే మాట కాదు, ఒక పెద్ద వార్నింగ్. ఇంతకీ స్టోరీ ఏంటో తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. అసలు మ్యాటర్ ఏంటంటే బాసు, గల్ఫ్ సముద్ర మార్గం గనక క్లోజ్ అయితే మన రోడ్ల మీద బండ్లు తిరగవు, ఊళ్ళన్నీ సైలెంట్ అయిపోతాయి. ఈ గ్లోబల్ ఆయిల్ సప్లైలో 20% కేవలం ఆ హార్ముజ్ జలసంధి అనే చిన్న సముద్ర మార్గం గుండానే వెళ్తుంది. దీన్ని గనక ఇరాన్ బ్లాక్ చేసిందంటే ప్రపంచం బండి ఆగిపోయినట్టే. మన భారతదేశం చూస్తే ఏమో తన ఆయిల్ అవసరాల్లో 80% పైగా బయట దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇలాంటి టైంలో ఈ 20-25 డేస్ బ్యాకప్ అంటే కత్తిమీద సాములాంటిదే. కానీ ఒకవైపు ప్రాబ్లం ఇలా ఉంటే ఢిల్లీలోని ఏసీ రూముల్లో అసలు కథ వేరే నడుస్తోంది. అక్కడి నుంచే వాషింగ్టన్, మాస్కోలకి డైరెక్ట్ వార్నింగ్లు వెళ్తున్నాయి. ప్రపంచం మొత్తం ట్రంప్ తాత బెదిరింపులకి, అమెరికా శాంక్షన్స్కి భయపడి వణుకుతుంటే మన భారతదేశం మాత్రం వైట్ హౌస్కి నిద్ర లేకుండా చేస్తోంది. తమలపాకుతో ఒకడంటే తలుపు చెక్కతో ఇంకొకడు కొట్టాడు అన్నట్టుంది మన గవర్నమెంట్ బిహేవియర్. అమెరికా వాళ్లు రష్యా మీద శాంక్షన్స్ పెట్టి పిల్లికళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరికీ తెలియదు అనుకున్నట్టుగా ప్రపంచాన్ని మొత్తం కంట్రోల్ చేయొచ్చు అనుకున్నారు. ట్రంప్ సర్కార్ గట్టిగా వార్నింగ్ ఇస్తూ రష్యా దగ్గర ఆయిల్ కొనడం ఆపేయండి అని చెబితే మనవాళ్లు మొహం మీదే ఒక మాట చెప్పేశారు. బాస్, మా దేశ ఎనర్జీ సెక్యూరిటీయే మాకు ఫస్ట్ ప్రియారిటీ అని తేల్చి చెప్పారు. దొంగచాటుగా కాదు, దర్జాగా రష్యాతో రాబోయే నెలల్లో గేమ్ చేంజ్ చేసే ఒక పెద్ద డీల్ కుదుర్చుకుంది మన భారతదేశం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రష్యా క్రూడ్ ఆయిల్ ఇప్పుడు మనకు ప్రాణదాతలా మారి ఈ గల్ఫ్ క్రైసిస్ నుంచి మనల్ని కాపాడుతోంది. ట్రంప్ వార్నింగ్స్ లైట్ తీసుకుని రష్యా నుంచి ఆయిల్ సప్లైని అమాంతం పెంచే ప్లాన్ను భారతదేశం యాక్టివేట్ చేసింది. ఇది మామూలు విషయం కాదు. సముద్ర మార్గాలు ఎక్కడ మూసుకుపోతాయో అని ప్రపంచమంతా టెన్షన్ పడుతుంటే మన భారతదేశం మాత్రం వేల మైళ్ల దూరం నుంచి పైప్లైన్లు, ట్యాంకర్లతో సక్సెస్ఫుల్గా ప్లాన్ సెట్ చేసింది. ఇదంతా అమెరికా చూస్తూ ఊరుకుంటుందా? ఇక్కడే అసలు సిసలైన డిప్లొమాటిక్ థ్రిల్లర్ మొదలైంది. భారతదేశం ఆయిల్ కొంటున్నందుకు అమెరికాకు కోపం లేదు. కానీ మన దేశం డాలర్లలో కాకుండా మన సొంత కరెన్సీలో మనకు నచ్చిన టర్మ్స్తో పేమెంట్స్ చేస్తుండటం ప్రపంచానికే పెద్ద షాక్. కేవలం ఉద్యోగంతో ఎవరు కోటీశ్వరులు కాలేరు. కోటీశ్వరులు ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీకు ఈ స్టాక్స్ ఎక్కడ మొదలు పెట్టాలో తెలియకపోతే మార్కెట్ వూల్ఫ్తో ట్రై చేయండి. ఇది ఇండియాలో వేగంగా ఎదుగుతున్న సెబీ రిజిస్టర్డ్ యాప్. ఇందులో ఎక్స్పర్ట్స్ ప్రతిరోజు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో ఫ్రీగా చెప్తారు. ఇందులోని ఫాలో ట్రెండ్ ఫ్యూచర్తో మీరు ఎలాంటి గెస్ వర్క్ లేకుండా ప్రాఫిట్ వస్తున్న ట్రేడ్స్ని జస్ట్ ఒక్క ట్యాప్తో కాపీ చేయొచ్చు. నేనైతే ఫాలో ట్రెండ్ క్లిక్ చేసి ట్రేడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ చాలా తక్కువ అమౌంట్తో ట్రేడింగ్ మొదలు పెట్టొచ్చు. నష్టం వస్తుందేమో అని భయపడక్కర్లేదు. దీంట్లో ఇన్బిల్ట్ స్టాప్ లాస్ ఆటోమేటిక్గా ట్రేడ్ని ఆపేస్తుంది. సో మీకు ఎక్కువ నష్టం జరగదు. ఇక్కడ చూసారంటే ప్రాఫిట్ రాగానే స్టాప్ ట్రేడ్ నొక్కాను. సింపుల్గా 2065 రూపాయల లాభం వచ్చేసింది. వీళ్ళు ఇచ్చే ఫ్రీ రికమెండేషన్స్ వాడి యూజర్లు ఫిబ్రవరిలో 39,369 రూపాయలు, ఒక్కరోజులో 15,239 రూపాయలు, 2025లో ఏకంగా 5 లక్షల వరకు ప్రాఫిట్స్ చూశారు. అంతేకాకుండా ఈ లాభాల మీద మార్కెట్ వూల్ఫ్ ఎలాంటి కమిషన్ తీసుకోదు. ఉదయం 9 నుండి రాత్రి 12 గంటల వరకు ఈ ఫెసిలిటీ అంతా జస్ట్ 99 రూపాయల లైఫ్ టైం ఫీజుతో వాడుకోవచ్చు. మీకోసం నేను 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న మార్కెట్ వూల్ఫ్ యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇది 2026 కొత్త రియాలిటీ. మన దేశం ఇప్పుడు ఎవరి గ్రూప్లోనూ లేదు. మనమే ఒక పవర్ హౌస్.
ఇక ఆ 20-25 డేస్ రిజర్వ్ ఆయిల్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ మాట్లాడుకుందాం. విశాఖపట్నం, మ్యాంగళూర్, పాడూర్లలో భారతదేశం పెద్ద పెద్ద అండర్గ్రౌండ్ గుహలను నిర్మించింది. లక్షల టన్నుల క్రూడ్ ఆయిల్ ఇక్కడ సేఫ్గా దాచిపెట్టారు. కానీ ఇది కేవలం ఎమర్జెన్సీ పర్పస్ కోసం మాత్రమే. ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ కంటిన్యూ అయ్యి ఆయిల్ సప్లై చైన్ కట్ అయిపోతే ఏంటి పరిస్థితి? ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎకానమీని కేవలం 20 రోజుల ఆయిల్తో నడపగలమా? ఛాన్సే లేదు. అందుకే మోదీ గవర్నమెంట్ ఇప్పుడు ఫేజ్ 2 కింద ఈ రిజర్వ్స్ కెపాసిటీని డబుల్ చేసే పనిని ఫుల్ స్పీడ్లో పెంచింది. భారతదేశం వేసిన ఈ కొత్త ప్లాన్ చూసి అమెరికాకు దిమ్మ తిరిగిపోయింది. ప్రపంచం మొత్తం ప్రెషర్ పెడుతున్నా భారతదేశం రష్యా నుంచి ఇంత చీప్గా ఆయిల్ ఎలా కొంటుందో అర్థం కాక వాషింగ్టన్లోని మేధావులంతా తలలు పట్టుకుంటున్నారు. ట్రంప్ మళ్లీ పవర్లోకొచ్చాక ఈ ప్రెషర్ ఇంకా పెరిగింది. ఆయన బిహేవియర్ ఎలాంటిదో మనకు తెలిసిందే కదా. పూటకో మాట, గంటకో వేషం అన్నట్టు ఉంటుంది. కానీ ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా సరే మన సిటిజన్స్ రేట్లు పెరిగిన పెట్రోల్ కొనే పరిస్థితి రాకూడదని భారత్ ఫస్ట్ పాలసీ ద్వారా మన గవర్నమెంట్ క్లియర్గా చెప్పేసింది. ఇక్కడే ఇంకో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. రష్యా నుంచి వస్తున్న ఆయిల్ కేవలం మన అవసరాలకే అనుకుంటున్నారా? అదే కాదు, భారతదేశం ఆ ముడి చమురును మన రిఫైనరీలలో రిఫైన్ చేసి తిరిగి యూరప్కి, అమెరికాకే అమ్ముతోంది. అంటే రష్యా ఆయిల్ వాడద్దు అని శాంక్షన్స్ పెట్టిన వెస్టర్న్ కంట్రీస్ బండ్లలోనే ఇప్పుడు మళ్లీ అదే ఆయిల్ పడుతోంది. తేడా ఏంటంటే దానిమీద మన బ్రాండ్ పడుతోంది. ఇది భారతదేశం వేసిన మాస్టర్ స్ట్రోక్. అందుకే మన తెలివితేటల్ని చూసి ప్రపంచం మొత్తం ఫిదా అవుతోంది. కానీ డేంజర్ ఇంకా పోలేదు భయ్యా. ఇరాన్ నిజంగానే హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేస్తే ముడిచమురు బ్యారెల్ $150 దాటిపోతుంది. ఆ పరిస్థితి వస్తే మన మిడిల్ క్లాస్ జనాల జేబులకు పడే చిల్లులు అంచనా వేయడం కష్టం. ఈ రిస్క్ తగ్గించుకోవడానికే భారతదేశం ఇప్పుడు రష్యా మాత్రమే కాకుండా బ్రెజిల్, గయానా లాంటి కొత్త కంట్రీస్తో కూడా డీల్స్ సెట్ చేసుకుంటోంది. గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టకూడదన్నట్టుగా ఒకచోట ప్రాబ్లం వస్తే ఇంకో చోట నుంచి సప్లై కంటిన్యూ అయ్యేలా మనం మన నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఒక పక్క వార్ మంటలు, మరోపక్క తన దేశం ఎనర్జీ సెక్యూరిటీ కోసం మొత్తం ప్రపంచంతో పోరాడుతున్న భారతదేశం. రాబోయే కొన్ని వారాల్లో మన ఆయిల్ రిజర్వ్స్ నిండిపోతాయా లేదా అన్న సస్పెన్స్ అందరిలో ఉంది. లేక మన ప్లాన్స్లో ఏమైనా పెద్ద మార్పులు చేయాల్సి వస్తుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ట్రంప్ టీం కంటిన్యూస్గా మనతో టచ్లో ఉంది. కానీ మన వైఖరి ఒకటే, మేము ఎవరి ప్రెషర్కి తలొగ్గం, మా జనాలకు నష్టం జరగనివ్వం. 2026 నాటి భారతదేశం అంటే గత కొన్నేళ్లుగా తన రిజర్వ్ కెపాసిటీని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్న దేశం. గవర్నమెంట్ దగ్గర ఉన్న 20 రోజుల స్టాక్, కమర్షియల్గా ఉన్న 65 రోజుల స్టాక్ మొత్తం కలిపితే మన దగ్గర సుమారు 7.5 నుంచి 80 రోజుల బ్యాకప్ ఉంది. కానీ అది సరిపోతుందా? యుద్ధం 6 నెలలు సాగితే? ఇదే ఇప్పుడు ప్రతి ఒక్కరి బుర్రలో తొలిచేస్తున్న ప్రశ్న. ఆయిల్ వాడకం తగ్గేలా మనం త్వరగా సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారగలమా? ఈ ప్రాసెస్ ఎంత స్పీడ్గా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్టోరీలో అసలు సిసలైన విలన్ అనిశ్చితి. రేపొద్దున ఏం జరుగుతుందో మార్కెట్కి కూడా తెలియదు. కానీ భారతదేశం సన్నాహాలు మామూలుగా లేవు. షిప్పుల దారి మార్చడం దగ్గర్నుంచి కొత్త పేమెంట్ మెథడ్స్ వరకు అన్నీ పక్కాగా సెట్ చేసుకున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో రష్యాతో మనకున్న ఫ్రెండ్షిప్ ఒక పెద్ద హాట్ టాపిక్. ట్రంప్ బెదిరింపుల సంగతి దేవుడెరుగు, మన జాతీయ ప్రయోజనాలే మనకు ఫస్ట్. ప్రస్తుతం రష్యన్ ఆయిల్ ట్యాంకర్లు మన పోర్ట్ల దగ్గర క్యూ కట్టి ఉన్నాయి. కష్టకాలంలో ఇదే మనకు రక్షణ కవచంలా పనిచేస్తోంది. భారతదేశం రష్యాకు సపోర్ట్ చేస్తోందని బయట జనాలు అంటున్నారు. కానీ వాస్తవం ఏంటంటే భారతదేశం కేవలం భారతదేశానికి మాత్రమే సపోర్ట్ చేసుకుంటోంది. ఈరోజు మనం రష్యా దగ్గర చీప్గా ఆయిల్ కొనకపోతే దేశంలో ఇన్ఫ్లేషన్ ఆకాశాన్నంటుంటుంది. సామాన్యుడి బతుకు బస్టాండ్ అవుతుంది. ఏ గవర్నమెంట్ అయినా ఇంత రిస్క్ తీసుకుంటుందా? అస్సలు తీసుకోదు. రోజులు గడుస్తున్న కొద్దీ టెన్షన్ పెరుగుతోంది. ఇజ్రాయెల్ తగ్గేదే లే అంటోంది. ఇరాన్ వెనక్కి తగ్గే రకం కాదు. ఇలాంటి టైంలో భారతదేశం కేవలం ఆయిల్ కొనే దేశంగానే కాకుండా ఇద్దరి మధ్య పంచాయతీ చేసి శాంతి తెచ్చే రోల్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వార్ ఆగకపోతే గ్లోబల్ ఎకానమీ పేకమేడలా కూలిపోతుంది. 2026లో ప్రపంచ వృద్ధికి ఇంజిన్లా ఉన్న భారతదేశం ఆ బండి ఆగిపోవడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే అమెరికా మన మీద ఏమైనా పెద్ద శాంక్షన్స్ పెడుతుందా? ట్రంప్ నిజంగానే తన బెదిరింపులను నిజం చేస్తారా? లేక మన పవర్ చూసి అమెరికా వెనక్కి తగ్గాల్సి వస్తుందా? ఈ భయం కేవలం అమెరికాకే కాదు, చైనాలో కూడా గట్టిగా ఉంది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఉంది చైనా పరిస్థితి. మనం ఈ ఆయిల్ అవసరాలను ఎంత నేర్పుగా మేనేజ్ చేస్తున్నామో చూసి చైనాకి కూడా చెమటలు పడుతున్నాయి. చైనా ఇప్పుడు ఫుల్ ప్రెషర్లో ఉంది. ఈ స్టోరీ అచ్చం ఒక థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది.
అడుగడుగునా ఒక కొత్త ముప్పు వస్తోంది. కానీ ప్రతి ముప్పు వెనక భారతదేశం దగ్గర ఒక దిమ్మ తిరిగే కౌంటర్ రెడీగా ఉంది. దేశంలో ప్రతి మూలకి ఆయిల్ చేరేలా మన రిఫైనరీలు నాన్ స్టాప్గా కష్టపడుతున్నాయి. కానీ అసలు పరీక్ష లాస్ట్ ఓడ కూడా ఆగిపోయినప్పుడే తెలుస్తుంది. అప్పుడు రష్యా ఆయిల్ మన దాహం తీరుస్తుందా? ఆర్కిటిక్ సముద్రం గుండా వచ్చే షిప్పులు ఐమ్కి వస్తాయా? ఈ గేమ్ మొత్తంలో భారతదేశం చూపించిన ధైర్యం ప్రపంచానికి ఒక రేంజ్లో మెసేజ్ ఇచ్చింది. పెద్ద దేశాలు నిర్ణయాలు తీసుకుంటే చిన్న దేశాలు గుడ్డిగా ఫాలో అయ్యే కాలం ఎప్పుడో పోయింది బాసు. ఇవాళ భారతదేశం సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రపంచం నోరెళ్లబెట్టి చూస్తోంది. ఈ 11 రోజుల క్రైసిస్ మనల్ని భయపెట్టడానికి రాలేదు. మనల్ని మనం మరింత ఇండిపెండెంట్గా మార్చుకోవడానికి ఒక వార్నింగ్లా వచ్చింది. గవర్నమెంట్ ఇప్పుడు మన సొంత ప్రొడక్షన్ పెంచడం మీద, ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. కాబట్టి ఫ్యూచర్లో ఎవరు ఏ శాంక్షన్స్ పెట్టినా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ క్లైమాక్స్ ఇంకా రాలేదు. భారతదేశం రష్యాతో తన ఆయిల్ పార్ట్నర్షిప్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్తోందా? రష్యాలో ఏకంగా మన సొంత ఆయిల్ బావుల్నే కొనేయబోతున్నామా అని లేటెస్ట్ రిపోర్ట్స్ వస్తున్నాయి. భారతదేశం ఇకపై ఊరికే ఆయిల్ కొనడమే కాకుండా రష్యా ఫార్ ఈస్ట్లో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కూడా రెడీ అవుతోంది. ఇదే గనక నిజమైతే అమెరికా వేసిన ప్రెషర్ గేమ్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయినట్టే. భారతదేశం రష్యాతో ఈ డీల్ చేసుకుంటే గ్లోబల్ మార్కెట్లో డాలర్ వాల్యూకి ముత్తు వస్తుందని ట్రంప్ టీంకి కాళ్ళు చేతులు ఆడట్లేదు. 2026 సంవత్సరం హిస్టరీలో ఒక ఎవర్ గ్రీన్ పేజీలా మిగిలిపోతుంది. ఎదుగుతున్న ఒక దేశం సూపర్ పవర్ దేశాల కళ్లల్లోకి చూస్తూ తన హక్కులను లాక్కున్న సంవత్సరంగా ఇది రికార్డవుతుంది. ఇదంతా ఎవరికోసం? మన భద్రత కోసం, మన భారతదేశం డెవలప్మెంట్ కోసం. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో దంచేయండి. ట్రంప్ ఏమనుకున్నా సరే భారతదేశం రష్యా నుంచే ఆయిల్ కొనాలా? మన గవర్నమెంట్ ఫాలో అవుతున్న భారత్ ఫస్ట్ పాలసీ చూసి మీకు ప్రౌడ్గా అనిపిస్తోందా? మీ కామెంట్స్ చూస్తే మన దేశం మూడ్ ఎలా ఉందో అందరికీ అర్థమైపోతుంది. అలాగే మార్కెట్ వోల్ఫ్ యాప్ 2 మిలియన్లకు పైగా డౌన్లోడ్స్ ఉన్న యాప్ లింక్ కామెంట్స్లో అలాగే డిస్క్రిప్షన్లో పిన్ చేశాను. వెంటనే క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కిర్రా కనిపిస్తే వెంటనే షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ నిజం ప్రతి భారతీయుడికి చేరాలి.